చిచి పట్టపగలు ఇంతమంది మధ్య నేను బాబు నాకు సిగ్గు. ఇప్పుడు నేనేమన్నాను బాబా? బొమ్మ బొరుస ఆడుకుందా అన్నాను, అంతేగా? బొమ్మ బొరుసా? మరి నేను ఇంకా అమ్మ నాన్న ఆటేమో అనుకున్నా. అయ్యే అనుకుంటా. ఇదిగో బొమ్మ పడితే నేను గెలిచినట్టు, బొరుసు పడితే నువ్వు గెలిచినట్టు. నువ్వు గెలిస్తే నేను ఈ చైన్ ఇచ్చేస్తాను. నువ్వు గెలిస్తే నేను ఈ చైన్ ఇచ్చేస్తాను. అయితే ఓ దెబ్బేనా? అమ్మా బొమ్మ పడింది. ఆ గొలిస్తే ఇచ్చే. ఇది మా ఫ్యామిలీ కసక బాబు, మీరు భోంచేయండి. ఈసారి ఓడిపోతే ఏమిస్తావు? ఓడిపోవడమా? ఇదిగా అయితే వేస్తున్నా ఇంకో దెబ్బ. మళ్ళీ బొమ్మ పడింది. ఈ పర్సు నాది. ఇంకో చిన్న దెబ్బేనా? ఏముందని వేస్తావు ఇంకో చిన్న దెబ్బ? ఇంకేం లేవా బాసు? ఇంకా ప్యాంటు చొక్కా ఓడదేసియాలి. పర్లేదులే బాసు, నీ దగ్గరున్నా ఓటే, నా దగ్గరున్నా ఓటే. సర్దుకుందాంలే. ఏమైంది? ఇందాక చేయి నాకేను కదా, నీచు కంపు కొడుతుంది. బాలేదనివే, బాత్రూమ్ వెళ్ళి శుభ్రం కడుక్కో. అలాగే నేను వెళ్తాను. ఇంకా నీకేదైనా కావాల్సి తెప్పించుకో, డబ్బులు నేస్తాలే. బాత్రూమ్ అడపక్కుంది. అలాగే నేను చూసుకెళ్తాను, నువ్వు తెప్పించుకో. బిల్లు సార్, డబ్బులు ఇస్తే. మా లేడీస్ బాత్రూమ్కి వెళ్ళారు, డబ్బు కంట్రోల్ అంతా ఆవితే. లేడీసా? అంటే మీ ముందుకు వచ్చిన ఆవిడేనండి? అదేనో మా ఫ్యామిలీ. ఏం ఫ్యామిలీ సార్? ఆవిడ ఇందాకనే చేతులు మూతి కడుక్కుని హడావిడిగా బయట పరిగెత్తింది. బయటికి పరిగెత్తిందా? ఇటు బొమ్మ ఇటు బొమ్మే. అమ్మ మంగళగిరి పిన్ని, నాకే టోకరా వేసావా? చూడాలి. చెప్పాను కదయ్యా, పర్సు లేడీస్ దగ్గర ఉండిపోయిందని. నువ్వేమో ఆవిడ పారిపోయిందా? నువ్వు వెళ్ళి తీసుకురావా అక్కర్లేదా? నువ్వు కూడా దానిలో చెక్కేద్దామని ఏంటి? మనిషి అన్న తర్వాత ఆ మాత్రం నమ్మకం ఉండాలయ్యా. కృష్ణ